నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మంచి స్టోరీ చెప్పండి. చెప్తాం. ఖలీఫా కథలు కొన్ని రకాలు చెప్తున్నాం కదా, ఖలీఫాదే ఇంకో కథ చెప్తాం. ఓకే. హారూన్ అల్ రషీద్ ఖలీఫాగా ఉన్న రోజుల్లో ఆయనకి తను చాలా దానపరుణని, తనకెంతో తరగని సంపద ఉందని ఆయన నమ్మకం. సాధారణంగా ఏంటంటే కొన్ని జాతుల్లో తమ సంపదలో 10వ వంతు దానం చేయాలనేది ఒక నియమం. వాళ్ళు జీవితాంతం దానం చేయాల్సిందే, వాళ్ళ మతంలో పద్ధతి అది. కానీ అలా చేసేవాళ్ళు అంటారు రమగారు, పూర్వకాలంలో చేస్తారు. ఇప్పటికీ కూడా మన ఈ రంజాన్ రోజుల్లో ప్రతిరోజు దానం చేస్తారు. ఖచ్చితంగా సంవత్సరానికి 10 లక్షల సంపాదన ఉంటే 1 లక్ష రూపాయలు దానం చేయటం అనే నియమం ఉంటుంది. మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అనుసరిస్తాం కదా. దాన నియమం, దాన ప్రక్రియ తప్పదు. ఖచ్చితంగా 10% దానం చేసేవాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఈ కలికాలంలో కూడా జరుగుతుంది అంటారా? ఏ కాలమైనా చేస్తారు జయ. లేకపోతే ఆకాశం అలా పైన ఉండదు, భూమి ఇలా కింద ఉండదు. అలాంటి వాళ్ళు ఉంటారు. అవును, ఆకాశానికి పందిరి గుంజలు వాళ్ళు ఉండటం వల్లే మనమంతా అలా దానం చేసేవాళ్ళు, ధర్మం చేసేవాళ్ళు, న్యాయంగానే ప్రవర్తించేవాళ్ళు, అస్సలు అబద్ధం ఆడని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. కాబట్టి ఇంకా కలియుగాంతం ఇంకా దగ్గరలోకి రాలా మనకి. అదంతా పడిపోయాక అప్పుడు యుగాంతం అవుతుంది. కొద్దిమంది ఉంటారు. శాంతం లేదు అనుకోటానికి లేదు, ఉండదు. దానం చేసేవాడు బాగా, తనంత దానపరుడు తనే అనిపించేది ఆయనకి. అక్కడి నుంచి దానం చేస్తుంటే వాళ్ళకి సంపద వస్తుండేది. ఖలీఫా రాజు కదా, అవును, డబ్బులు వస్తుంటే ఏమనుకునేవాడు, మాలాంటి సంపద ఎవరికైనా ఉందా? ఖలీఫాల గుప్తధనం అని ఒక నావెల్ కూడా ఉంది. అది ఇంకా చెప్పలేదు, అది కొంచెం మర్చిపోతానేమో అని అనుమానంతో పేర్లు తమాషాగా ఉన్నాయి, నేను చెప్పట్లా. ఆ గుప్తధనం కూడా తన దగ్గరికే వచ్చేసింది కాబట్టి అబ్బో మా దగ్గర ఎంతో ఉందనుకునేవాడు. దానం చేసేవాడికి నేను బాగా చేస్తాను అనే ఫీలింగ్ ఉండకూడదు, అది తప్పు. ఓకే. దానం ఎంత కరెక్టో నా అంత దానపరుడు లేడనే భావన తప్పు. కర్ణుడి కథల్లో చెప్తారు, కుడి చేతితో చేస్తే ఎడం చేతికి తెలియకూడదు. ఎడం చేతి వైపు ఉన్నప్పుడు ఎవరైనా అడిగితే కుడి చెయ్యి మారే లోపల బుద్ధి మారిపోతుందని ఎడం చేతితోనే దానం చేసేవాట. అలాంటి కథలు కూడా ఉన్నాయి. ఇలా గొప్పలు చెప్పుకునేవాడు. చెప్పుకుంటుంటే జఫర్ అని ఈయన దగ్గర ఉన్న మంత్రి, మనం ఇదివరకటి కథలో విన్నాం జఫర్ పేరు. ఆ జఫర్ అంటే ఆయన పక్కనే ఉండేవాడు, అంగరక్షకుడు అనమాట. అయితే ఈ జఫర్ని ఏదో మాటల మధ్యలో, జఫర్ నువ్వు చెప్పు, నాలాంటి దానపరుడు ఇంతకు ముందు ఎక్కడైనా కథల్లో విన్నావా నువ్వు, ఇక ముందు ఉండబోతారంటే ఏలిన వారు క్షమించాలి, మీరు ఇలా చెప్పకూడదు, అల్లా ఇచ్చింది అల్లాకే ఇస్తున్నాను అనుకోవాలి. ఒకటి, మన సంపదను ఒక సంపద కాదు, మా దానం ఒక దానం కాదు. మీకంటే సంపద ఉన్నవాడు, మీకంటే దానం ఇచ్చేవాడు ఉన్నాడు, ఇంకా ఉన్నారు అనేసరికి ఇంకొళ్ళు మండిపోయింది. ఎంత నమ్మక ద్రోహివి నువ్వు నా దగ్గర తింటూ, నాతో ఉంటూ, నా పాలనలో ఉండి నేనిచ్చే దానాలన్నిటిని అనుభవిస్తూ ఇంత మాట అంటావా అన్నాడు. మాట అంటానికి ఏముంది ప్రభు, మీరు నిజం అడిగారో చెప్పారు. బస్రా నగరంలో ఒక కుర్రాడు ఉన్నాడు, వాడి పేరు అబూ అల్ కాసిం. వాడి పేరు కాసిం అని పిలుస్తారు, అబూ అని కూడా అంటారు. వా అబ్బాయి ఎంత దానపరుడు అంటే, వాడి దగ్గర ఎంత తరగని సంపద ఉందంటే, వాడు రోజు పుంఖాలుగా దానం చేసేస్తూ ఉంటాడు. ఏదో నాకు కలిగింది ఇచ్చానని దీనంగా మొహం పెడతాడు. రేపటికి మళ్ళీ దానానికి డబ్బు ఉంటుంది వాడి దగ్గర. శభాష్. ఎంత వినయశీలో వాడు, కుర్రాడు, యువకుడు, బ్రహ్మచారి, అపరిమిత దానశీలి. బస్రాలో అడుగు పెడితే వాడి పేరు తలవకుండా పూట గడవదు. మనం ఎవరితో మాట్లాడినా వాళ్ళు అబూ పేరు చెప్తారు. బస్రాలో వాడి చేతి దానం తీసుకొని ప్రాణి లేదంటే నమ్మాల్సిందే, మీరు లేరు ఎవరు అనేసరికి గొళ్ళు మండిపోయింది. జఫర్ని బంధించండి అని వీడి సంగతి చెప్తారు రేపు పొద్దున అన్నాడు. ఆయన కోపం వచ్చేసింది అనమాట. జఫర్ని బంధించేశారు. ఈయన రైరేమని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంత విసుగులు ఆయన ఏం చేశాడు, తన మందిరానికి వెళ్ళకుండా జనానాకి వెళ్ళాడు. అక్కడ ఈయన భార్య జుబేదా, రాణి జుబేదా ఆవిడ. ఈయన రివరివలాడుతూ వచ్చింది, మొహం ఎర్రగా అయిపోయింది. ఆయన కోపం వచ్చేసింది. తను అవమానింపబడ్డాడు. తను ఎదురుకుండా, రాజు ఎదురుకుండా భగవంతుడిని తప్ప ఇంకోళ్ళని కీర్తించకూడదు. ఎవడో మనిషి కీర్తించబడ్డాడు. ఆయన మొహం ఎర్రగా కందిపోయింది, ధుమధుమలాడుకుంటూ వచ్చాడు. పైగా ఆయనకి ఏం బాధగా ఉంది, ఎప్పటి నుంచో తనకి నమ్మకస్తుడైన జఫరు తనకు నమ్మక ద్రోహం చేశాడు. అతన్ని బంధించాల్సి వచ్చింది. ఆ కోపంతో ఆయన చాలా ధోరణిగా వచ్చాడు. వచ్చేసరికల్లా ఈవిడేమనుకో, ఓహో ఈయన ఏదో మంచి కోపం మీద ఉన్నాడని ఆయనకి గులాబీల షర్బత్ ఇచ్చి చల్లబడతారనమాట. ఎండాకాలం వాడుకోండి, ఇది రూ అఫ్జా లాంటిది. మొగలి పువ్వులు అవి ఉండే, పరిమళ ఉండే ఒక మంచి తాజా షర్బత్ ఒకటి ఇచ్చి ఆయనకి కాళ్ళ కింద నీళ్ళ గిన్నె ఒకటి పెట్టించి కాళ్ళు చల్లబడేలాగా చేసి
కోపం తగ్గాక ఏమిటి సంగతి అని కనుక్కుంది. చెప్పాడు జఫర్ ఎంత నమ్మక ద్రోహి తెలుసా, నా ముందు వాడు ఎవరినో పొగిడాడు అన్నాడు. అనేసరికి ఆవిడంది, లేకుండా ఎందుకు పొగుడతాడండి, ఉన్నాడేమో అసలు కనుక్కోండి. బసరా ఎంత దూరం, 2-3 రోజుల ప్రయాణం, వెళ్తారు, ఎవరినో పంపించండి. వాడు అసలు బసరాలో వీడు చెప్పిన అబూ అల్ కాసిం ఉన్నాడా, కాసిం అనేవాడు ఉన్నాడా, వాడికి నిజంగా తరగని సంపద ఉందా, వాడు నిజంగా దానపరుడా, కనుక్కుంటే జఫర్ ఆ మాట అవునో కాదో తేలుతుంది మనకిను. వృధాగా జాఫర్కి శిక్ష వేయటం ఎందుకు, పైగా రేపొద్దున వీడికి శిరచ్ఛేదం చేయండి, ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడాలి, మనం కనుక్కొని మాట్లాడాలి కదా. ఇప్పుడు ఎవరో ఉన్నారని చెప్పకుండా ఫలానా ఊళ్ళో ఫలానా వాడు అన్నాడంటే నిజమై ఉండొచ్చు. దాంతో ఈయన కొంచెం చల్లబడ్డాడు. సరే ఏమనుకున్నాడు, సాధారణంగా జఫర్ ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాడు కాదు, చూడుగా చక్కగా మాట్లాడతాడు. అతను నా గురించి ఆలోచించుకుని సరే వాళ్ళెవరినో పంపటం ఎందుకు, ఆ బసరా నేనే వెళ్తా అన్నాడు. రాణిగారు 2-3 సార్లు వారిచ్చింది కానీ నేను వినేలాగలేడు. సర్లే అని వదిలిపెట్టేసి సరే ఏం చేశాడు, మర్నాడు పొద్దున ఈయన బయలుదేరి ఒక వ్యాపారస్తుడి వేషం వేసుకుని బసరా నగరానికి వెళ్ళాడు. ఓ 3 రోజుల ప్రయాణం చేశాడు ఒంటెల మీద. కొంత చిన్న పరివారాన్ని తీసుకెళ్ళాడు. ఎక్కువ మందిని, రాజుగారికి వీళ్ళు ఉంటారు కదా ఆంతరంగికులు కొంతమంది, ఆయనకి బోరు కొట్టకుండా ఉంచేవాళ్ళు, సేవకులు, తర్వాత ఏమో మన అంగరక్షకులు కొంతమంది ఉంటారు. ఈ ఉన్న గుంపుని తీసుకుపోయాడు, చిన్న గుంపుని. వెళ్ళాక బసరా నగరంలో ఓ సత్రం ఏదో తీసుకున్నారు. తన మొత్తం గుంపు అంతటిని మీరు ఒక చోట ఉండండి, నాతో ఎవరు లేరన్న సినిమా ఇవ్వాలి ఇక్కడ అని చెప్పాడు. సరే అది కూడా అక్కడి నుంచి ఈ సత్రంలో నుంచి బయటకు వచ్చి ఎవరో ఒక చిన్న వ్యాపారస్తుడు ఒకడు ఉంటే, చిన్నవాడు అంటే మన చిరుతిండి అవి అమ్మేవాళ్ళు అట్లా వాళ్ళు కనపడ్డారు. కనపడితే ఏమంటే ఈ ఊళ్ళో అబూ అల్ కాసిం అని ఎవరో ఒక ఆయన ఉన్నట్ట అంటే, ఆ కాసిం పేరు తెలియని వాడు ఎవడండి, రాజుగారి ఇల్లు అన్నా తెలియదు కానీ ఒక కాసిం ఇల్లు తెలియని వాడు ఎవడు ఉండడు, ఆయన చేతి దానం తినని వాడి ఊళ్ళోనే లేడు, ఇగో ఇలాగ వెళ్ళాలి అలాగ వెళ్ళాలని దారి చూపించాడు. దారి చూపిస్తే సరే ఇతను ఏం చేశాడు, ఆ కాసిం గారింటికి బయలుదేరాడు. వెళ్తే అదొక చక్కటి సౌధం, చాలా బాగుంది. లోపలికి వెళ్ళాడు. ఆ బయటికి వెళ్ళి నేను బాగ్దాద్ నుంచి వచ్చిన ఒక వ్యాపారస్తుడిని అబు గారిని చూడడానికి వచ్చానని కబురు చేశాడు. ఒక బానిసల అంతా బానిసల మయం, బానిస అని ఆడ బానిస, మగ బానిస, నల్ల బానిస, తెల్ల బానిస ఇలా పేర్లు రాస్తారు ఆ కథలో. అక్కడి నుంచి బానిస లోపలికి వెళ్ళి వ్యాపారస్తుడు ఎవరు వచ్చారంటే ఆ ఇంటి యజమాని గబగబా పరిగెత్తుకుడు లోపలికి ప్రవేశపెట్టమని ఆయన లోపలికి కూర్చోలే, ఆయనే బయటకు వచ్చాడు. ఆ వచ్చిన వాడు ఒక కుర్రాడు, మంచి స్ఫురద్రూపి, 25 ఏళ్ళు 28 ఏళ్ళు అలా ఉంటాయి. చక్కగా తలతల్లాడే బట్టలు అవి వేసుకున్నాడు, మంచి కళ్ళగా ఉన్నాడు, వినయశీలుగా కూడా ఉన్నాడు. రండి దయచేయండి, మా ఇల్లు పావనం చేశారు, ఏం పని మీద దయచేశారు, రండి వాళ్ళన్న ఆతిథ్యం స్వీకరిద్దురు కానీ అని చెప్పి లోపల తీసుకెళ్ళాడు. లోపల తీసుకెళ్తే ఎంత బాగుందో ఇల్లు చాలా బాగుంది భవనం. అక్కడి నుంచి అసలు పచ్చలతోటి వాటితోటి తోరణాలు, దీపాలకు బదులు కెంపులు, వాటి మీద ఒక దీపం పెట్టారు, ఒక్కొక్క కెంపు పెడితే ఈ దీపం కెంపు మీద పడి ఇట్లా వెలుగొస్తుంటుందన్నమాట. లోపలంతా చల్లగా ఉంది. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు. ఆ నీళ్లు ఇవ్వటం ఏంటి, నువ్వు చెబుతా నువ్వు పోసుకోమనలేదు, ఒక పెద్ద బైసిని తెచ్చి దాని నిండా చల్లటి నీళ్లు గులాబీ అత్తర్ లాంటిది ఏదో కలిపి అందులో కాళ్ళు పెట్టించారు. అక్కడి నుంచి తీసి మామూలు నీళ్ళల్లో పెట్టించారు. ఇంకోళ్ళు కాళ్ళు తుడిచారు, పక్కన నుంచి గాలి విసురుతున్నారా. అసలు ఎంత బాగుందో, ఆశ్చర్యపోయాడు. ఊరిని ఏమిటి ఇంత ఇల్లా, ఎవరికైనా ఇంత సేవ చేస్తారా అని ఆశ్చర్యపోయాడు. చక్కటి మంచి సుగంధ ద్రవ్యాలు వేసిన షర్బత్ ఒకటి పట్టుకొచ్చి ఇచ్చారు. ప్రయాణం ఎట్లా జరిగింది, మీరు ఏం వ్యాపారం చేయబోతారు, ఏవో 2-3 ముక్కలు అడిగాడు కానీ ఈయన సొంత వివరాలు అతనేం అడగటల్లా. ఊరంతా చూసారా, బసరా నగరం బాగుంటుంది, ముత్యాలు అవి చాలా బాగా మేలి ముత్యాలు దొరుకుతాయి మా ఊళ్ళో, ఇలా సాధారణ మాటలు మాట్లాడాడు. మాట్లాడాక ఏం చేశాడంటే ఈయనకి తినడానికి ఏవో ఎన్ని రకాలవో పళ్ళ ముక్కలు, నేనైతే నా అతిథులు ఎవరికి నేను ఇంత చేయట్లేదు అనిపించేసింది దీనికి. ఖలీఫాకి 3-4 రకాల పానీయాలు పట్టుకొచ్చారు. మొదట సేద తీర్చడానికి ఒకటి ఇచ్చారు. అక్కడి నుంచి ద్రాక్షతో ఖర్జూరాలతో చేసిన రకరకాల డ్రింకులు తెచ్చారు. అన్నిటికీ పేర్లు చెప్పారు, మీకు ఏది కావాలంటే అది తీసుకోండి, కావాలంటే అన్నీ కూడా రుచి చూడొచ్చు, ఇవేవి ఒకటికొకటి విరుద్ధం కాదు. అక్కడి నుంచి తర్వాత ఏమో పళ్ళు పట్టుకొచ్చారు, తినుబండారాలు పట్టుకొచ్చారు. అసలు ఒక తెచ్చిన మనిషి తెచ్చింది తేకుండా తెచ్చేస్తున్నారు మనుషులు. మళ్ళీ గొడవగా హడావిడిగా ఏమిటో గుంపుగా లేరు,
ఒక సుశిక్షితులైన సైనికుల్లాగా ఒక 6 వస్తారు, 6 పదార్థాలు పుచ్చుకుని. వాళ్ళు వెళ్ళిపోగానే డ్యాన్స్ అరీనా మీదకి వస్తూ ఉంటారు కదా సర్కస్లో, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా చక్కగా వచ్చి వరుసలుగా అన్నీ అందించి వెళ్ళిపోతున్నారు. ఈయన చాలా సంతోషించాడు. బాగా రిలాక్స్ అయిపోయాక ఇతను లోపలికి వెళ్ళి ఏం చేశాడు, ఒక ఇంత చెట్టు, దాని నిండా అది ఎలా ఉందంటే వెండితో చేసిన చెట్టు, దానికి కాయలు పువ్వులు అన్నీ వేళ్లాడుతున్నాయి. ఆ చెట్టు కింద ఒక చక్కటి నెమలి బొమ్మ ఉంది. ఒక పుల్ల లాంటిది ఒకటి పుచ్చుకొచ్చాడు. ఆ చెట్టు ఆ నెమలి పెట్టాడు ఇతనికి ఎదురుకుండా బల్ల మీద. తన చేతిలో ఒక పుల్ల పెట్టుకుని ఆ పుల్లతో ఆ నెమలిని అట్లా కొట్టేసరికల్లా ఆ నెమలి గిర్రమని అలా తిరగటం మొదలుపెట్టింది. ఆ చెట్టు చుట్టూ తిరుగుతుంది. అది తిరుగుతుంటే అది పింఛం వీడుస్తుంటే దాని లోపల నుంచి రకరకాల సుగంధాలు, ఎన్ని రకాలు, ఎంత బాగుందో. ఆయన అట్లా మైమరిచి చూస్తూ ఉండగా చటుక్కున అతను ఏం చేశాడు, ఆ చేత పుచ్చుకుని లోపలికి వెళ్ళిపోయాడు. నువ్వు ఒక వస్తువు చూపించావు, నువ్వు పూర్తిగా చూసి ఇదంతా ఏమిటి కనుక్కునే లోపల అవతల వాళ్ళు తీసిస్తే నీకేమనిపిస్తుంది? అదే కదా, ఆశాభంగంగా ఉంటుంది. నేను తెలిపాడు, ఇదేమిటి అతిథిని ఇట్లా అవమానిస్తాడా వీడు అనిపించింది. లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ ఒక 5 నిమిషాలాగా వచ్చాడు. ఒక పాత్ర పట్టుకొచ్చాడు. పాత్ర అతను తేల వెనకాల ఒక బానిస కుర్రాడు వచ్చాడు. వాడి చేతిలో ఇట్లా పాత్రలే ఉంది. అది ఎలా అంటే పాన పాత్ర, మామూలు డ్రింక్స్ తాగుతారు కదా ఆ పాత్ర, కెంపు పాత్ర. అది ఒక పెద్ద కెంపుని మలిచారు ఇట్లా. ఆ కెంపులో ద్రాక్షాసవం పోసి చేతికిచ్చాడు. అసలు ఆ పాత్రే ఎంత బాగుందో, భలే అందంగా ఉంది. ఆ పాత్ర తీసుకున్నాడు. తాగి వెనక్కి ఇచ్చేసరికి మళ్ళీ నిండిపోయినట్టు కనపడుతోంది. అది 3 సార్లు తాగాడు. 3వసారి కూడా అది నిండిపోయింది. వాడు పోయిటల్లా అదే చేతికిచ్చి తీసుకునే లోపల వచ్చేస్తోంది. ఈయన ఆ పాత్రను పరిశీలించే లోపల టక్కిన ఆ పాత్ర తీసేసుకున్నాడు. అతను లోపల పట్టుకెళ్ళిపోయాడు. ఈయన మళ్ళీ ఇదేంటి నన్ను అసలు చూడనీడే వీడు పూర్తిగా కొళ్ళు మండిపోయింది. 3వసారి ఈయన చప్పట్లు కొడుతూ లోపలికి వచ్చాడు. అతను వెనకాల ఒక అమ్మాయి వచ్చింది. ఎంత బాగుందో చెప్పరానంత సౌందర్యవతి, ఒళ్ళంతా వజ్రాలే, ఆభరణాలు, వస్త్రాలు లేవు, వజ్రాల ఆభరణాలే వస్త్రాలుగా ఉన్నాయి. అక్కడి నుంచి ఒక చిన్న సితార్ లాంటిది ఒకటి పట్టుకొచ్చింది, మ్యాండలీను బట్లాగా. అది టింగ్ టింగ్ కూర్చుని చక్కగా మహాసౌందర్యవతి అయిన ఒక అమ్మాయి, దాని శరీరం సగం బయటికే కనపడుతోంది. మ్యూజిక్ వాయించడం మొదలుపెట్టింది. అది పాట పాడుతుంటే ఈయన మైమరిచిపోయాడు. ఆ వాయిద్యం ఎంత బాగుందో, పాట ఎంత బాగుందో. ఆ పాట పూర్తయ్యాక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ముట్టుకుందాం అనుకున్నాడు ఈయన. పాట పూర్తయ్యే లోపలే ఈయన చప్పట్లు కొట్టాడు. పిల్ల లేచి వెళ్ళిపోయాడు. మండిపోయింది ఈయనకి. వీడి ఆతిథ్యం మండినట్టే ఉంది. ఏది పూర్తిగా చూడనివ్వడు. ఇన్ని తాగేచ్చారు, ఇన్ని తిన్నిచ్చారు, బాగా నచ్చిన వస్తువును ముట్టుకొని ఇవ్వాలి కదా. ముట్టుకొని వెళ్ళి సరే నేను వెళ్ళొస్తానని బయలుదేరాడు. ఆ పెద్ద జఫర్కి చెప్తా, వీడి ఆతిథ్యం ఏడిసినట్టుంది, ఏవో ఇచ్చానంటున్నాడు, ఏమిచ్చాడో వీడు నాకు తెలీదు అని దుమ్ములాడుకుంటూ ఒళ్ళు మండిపోయింది లోపల. పైకి మాత్రం అనలా. ఏం చెప్పాడంటే, నేను వెళ్ళొస్తాను, మీ ఆతిథ్యం చాలా పరమాద్భుతంగా ఉంది, నేను ఇలాంటి చోటకి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను, ఇలాంటి అభినందన వాక్యాలు ఓ 3-4 చెప్పి సత్రానికి బయలుదేరాడు. లోపలంతా రుంజుకుంటూనే ఉన్నాడు. వీడి ఆతిథ్యం బాగానే ఉంది, కానీ అది ఫుల్ఫిల్డ్గా లేదే, పూర్తి చేయలే. మొదట ఒక నెమలి చూసాం, ఆ నెమలి ఎంత బాగుంది, దాన్ని ముట్టుకునే లోపలే తీసేసుకున్నాడు. ఆ కెంపు పాత్రని పరిశీలించే లోపలే తీసేసుకున్నాడు. ఆ పిల్లకి దగ్గరికి వెళ్ళి దాన్ని ముట్టుకునే దాని సౌందర్యాన్ని చవి చూసే లోపలే వెళ్ళిపోయింది అది లోపలికి. ఈ సత్రం దగ్గరికి వెళ్ళేసరికల్లా ఒక 1 డజన్ మంది బానిసలు నిలబడి ఉన్నారు అక్కడ, అమ్మాయిలు. అక్కడి నుంచి ఓ 10 మంది సైనికుల్లాగా ఉన్న బానిసలు నిలబడి ఉన్నారు. వాళ్ళ చేతుల్లో 3 బాక్సులు, 2 బాక్సులు. అక్కడి నుంచి మేలు ముసుగు వేసుకున్న ఒక మనిషి కనపడ్డారు. దగ్గరికి వెళ్ళేసరికల్ బానిసలు అందరూ నమస్కారం చేశారు. అయ్యా, మీరు అబూ అల్ కాసిం గారింట్లో ఆతిథ్యం తీసుకున్న ఫలానా వర్తకుడు గారే కదా, మీ వివరాలన్నీ తీసుకున్నాం, మీకు అక్కడ మీరు మేలుపడిన 3 వస్తువుల్ని మీకు అప్పచెప్పమని చెప్పారు అని చెప్పి మొదటిది బాక్స్ ఓపెన్ చేశాడు. అది ఇంత వెండి చెట్టు, నెమలి బొమ్మ. 2వ బాక్సులో కెంపు పానపాత్ర. 3వది మేలు ముసుగు వేసుకున్న అమ్మాయిని ఓపెన్ చేసి చూస్తే ఆ మ్యాండలిన్ వాయిస్తూ నుంచి పాడింది కదా సంగీతం, ఆ పిల్ల అక్కడ నుంచి ఉన్నారు. ఈ 3 వస్తువుల్ని మీకు అప్పచెప్పమన్నారు మా కాసిం గారు అని. తను నిర్కాంతపోయాడు. ఏమిటి, నాకు నచ్చిన వస్తువుని నాకే సొంతం చేసేసే ఉద్దేశం పడింది, ఇదేం ఆతిథ్యం, అద్భుతం. వాళ్ళ ఇంట్లో ఉన్నది కాదు, నా ఇంటికి వచ్చాక నా వెనకాల పడి వచ్చేసేసి వాళ్ళు, నాకంటే ముందే వెనకాల పడరా, నేను ఇంటికి వచ్చేసరికల్లా నా దగ్గరికి ప్రత్యక్షం చేశాడు. అవురవురా, ఏమిటి వీడివి ఇది గొప్పతనం,
అని చెప్పి సామాన్లు అక్కడే ఉండు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఎప్పుడే వస్తాను. మళ్ళీ పరిగెత్తుకుంటూ కాసిం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు ఖలీఫా. వెళ్ళిపోయి, నాయన నువ్వు ఎంత గొప్పవాడివి, నీ ఆతిథ్యం ఎంత గొప్పది, ఈ వస్తువులన్నీ నీకు ఎలా వచ్చినాయి, నువ్వు నాకు ఎలా ఇవ్వదలుచుకున్నావు, ఇదేం దానం, అతిథిని ఇట్లా గౌరవిస్తావా, పైగా ఇవాళ నువ్వు ఇచ్చిన ఈ వస్తువులు నీ దగ్గర రేపు కూడా ఉంటాయా, ఇవాళ ఇచ్చేసావు, మళ్ళీ ఈ వస్తువు నీకు ఎలా వస్తుంది అపురూపమైనది అంటే అదంతా ఒక విచిత్రమైన గాథ అంటే అన్నాడు. అయితే ఖలీఫా అన్నాడు, నేను నీ విచిత్ర గాథ తెలుసుకోవాలి, నువ్వు ఇంత దానం ఎలా చేయగలుగుతున్నావు, నాకు నచ్చిన నీ అతిథికి నచ్చిన వస్తువుని అతనికే ఇవ్వాలనుకునే బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది నీకు, అని వస్తువులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవాళ నేను వచ్చా రేపు ఇంకోటి వస్తాడు, వాడికి కూడా ఏవో చూపిస్తావు నువ్వు, వాళ్ళకి అవి నచ్చేస్తాయి న్యాచురల్లీ, మన దగ్గర లేని కొత్త వస్తువు ఎవరికైనా నచ్చుతుంది, ఉపయోగపడుతుంది అనిపిస్తే, వాళ్ళకి అవి ఇచ్చేస్తావా, ఇచ్చేయడానికి అంత నీ దగ్గర ఎక్కడిది అంటే, ఇక్కడ ఎవరు అడగలేదండి, ఈ ఊళ్ళో వచ్చిన వాళ్ళు వస్తారు, ఆతిథ్యం ఇస్తాను, రోజు ఒక అతిథిని చూడాలి, నా లెక్క అది, మా అతిథికి ఏది నచ్చితే అది, వాళ్ళని సంతృప్తిపరచడం, వాళ్ళ మొహాల్లో ఆనందాన్ని చూడడమే నా విధి, నేను ఇలా ఎన్ని చేసినా నాకు తరగదండి, నా దగ్గర ఉంటూనే ఉంటుందంటే, ఆ రహస్యం ఏమిటి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. సరే నేను చెప్తానండి అని చెప్పాడు. తరగని సంపద అంటే అబూ అల్ కాసిమ్కి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నాడు. అయితే ఇప్పుడు కాసిం చెప్పాడనమాట, మాది బస్రా నగరం కాదు, బాగ్దాదు చుట్టుపక్కల ఒక చిన్న ఊరు, మా తండ్రి రకరకాల వ్యాపారాలు చేసి తర్వాత బస్రా నగరంలో స్థిరపడ్డాడు, ఎంత సంపాదించాడో, మా తాత కూడా, తాత తండ్రి ఇద్దరు కలిసి అసలు బస్రా నగరంలో సుల్తాన్లతోటి సమానంగా ఇక్కడ ఈ నగరంలో మేము వెలుగొందుతూ ఉండేవాళ్ళం. అయితే మా నాన్న ఈయన ఈజిప్టులో అక్కడ పనిచేసాడు, వ్యాపారం అక్కడ ఉండేది, అక్కడ సుల్తాన్ల భయంతో బస్రా నగరంలోనే స్థిర నివాసం ఏర్పరిచి కుటుంబాన్ని ఇక్కడే ఉంచాడు. నేను ఈ నగరంలోనే పెరిగాను, ఎంతో హాయిగా ఉండేవాళ్ళం. మా నాన్న చనిపోయేటప్పటికి నాకు ఎంతో ఆస్తి ఇచ్చాడు. నేను ఈ అతిథులకి పెట్టడము, ఆటలు ఆడేయటము, ధారపోసేయటము, వాటితోటి మొత్తం సంపద అంతా అవగొట్టేశాను. సంపదే లేదు నాకు, ఏమీ లేవు నా దగ్గర, ఏదో ఇల్లు బాకిలే ఉండేది, రోజువారీ తినడానికి తాగడానికి ఇంతమంది బానిసలు పనివాళ్ళు, వీళ్ళందరికీ జీతాలు భత్యాలు ఇవ్వద్దు. క్రమంగా నా సంపద అంతా అడుగంటిపోయింది. నేను చాలా దీన స్థితిలో ఉండేవాడిని, చాలా దీనంగా ఉన్నాను, ఏం చేయాలో తెలియని ఒక దుస్థితిలో ఉండేవాడిని. ఒకనాడు రాజభవనం పక్క నుంచి నేను వింటూ ఉంటే ఆ తెరల మాటున ఒక అమ్మాయి అందమైన మొహం కనపడింది నాకు, చాలా అందంగా ఉంది. అప్పటికి ఇంత పెద్దవాడిని కాదు, 18 ఏళ్ళు అలా ఉంటాయి నాకు, 19, 20 ఏళ్ళు కూడా లేవు. అయితే ఆ మొహం మళ్ళీ కనపడుతుందేమోనని నేను మళ్ళీ ఆ వైపు తిరిగాను. తీరా నాకు ఆ ముఖం కనపడింది. ఈ బస్రా సుల్తాన్కి ఎంతోమంది భార్యలు ఉన్నారు, ఆ భార్యల్లో ఒకతని నేను చూశాను. ఓహో. అయితే ఇంకా నాకు సంపద లేకపోయినా ఏదో తినడానికి ఉంది, నేను అక్కడక్కడే తిరుగుతూ ఆమెను ఆకర్షించడానికి ప్రయత్నం చేశాను, నా చిన్నతనంతో అనండి ఏదైనా కానీ. అయితే ఆమె ఏం చేసింది, కింద తోటలో తిరగడానికి వచ్చింది. నేను వెళ్ళి ఆమెను పలకరించాను, ఎవరికైనా తెలిస్తే కొంప మునిగిపోతుంది, నాకు నువ్వు నచ్చావు, కానీ బస్రా ఈ సుల్తాన్ భార్యలంటే సుల్తాన్ తోటి సంబంధ బాంధవ్యాలు ఉండవు, పాడుండవు, ఎవరికి వాళ్ళకి ఏవో ఒక మందిరం ఏర్పరుస్తారు, ఆ మందిరాల్లో పడుంటారు. వస్తే సుల్తాన్ ఒకసారి వస్తాడు ఎప్పుడో, సుల్తాన్ భార్య అని ముద్ర ఉంటుంది, ఇతరులు ఎవ్వరూ దాని వైపు చూడకూడదు, ఇంకా జనానాలోకి ప్రవేశపెట్టబడతారు. వాళ్ళు లోకల్ స్నేహాలు ఏమైనా చేసేస్తూ ఉంటారు, బయటపడితే ప్రాణాపాయం, పట్టుపడకుండా ఉంటే ఏదో వేషం వేస్తూ ఉంటారు. ఈ పిల్ల చాలా చిన్నది, ఇప్పటిదాకా నేను సుల్తాన్ మొహమే చూడలేదు, నేను అందగత్తనని ఉంచుకునే వాళ్ళుట. ఆ కథల్లో అలా కనపడతాదండి, మనకు మాత్రం ఏం తెలుసు, మనం చూసాము, మన దేశంలో జరిగే వ్యవహారం కాదు కదా, అంచేత మనకు తెలియదు. ఈ అరేబియన్ నైట్స్ కథల్లో అలాంటివి చూపిస్తారు. ఓకే. సంవత్సరానికి ఒకసారి కూడా సుల్తాన్తో గడిపే టర్న్ రాని వాళ్ళు కూడా ఉంటారు, అలా కూడా ఉంటుంది, ఆ కథల్లో చూపిస్తారు, మనకు తెలియదు. ఆ కథల్లో విని ఓహో కామోసుకో అనుకోవాలి మరి, అంతే. అయితే ఏమైంది, సరే ఏమందంటే నువ్వు రా మన ఇద్దరం పని చేద్దామని పిలిస్తే ఆనాటి రాత్రి ఆమె ఎలా దారి గుర్తు రాసిచ్చింది ఎట్లా రావాలో. ఆనాటి రాత్రి మేము పైకి వెళ్ళాం. మా కర్మగాలి ఆ రోజే సుల్తాన్ వచ్చే రోజు అయింది, ఆమె జీవితంలో మొదటి రోజు అదే. అబ్బా.
అయితే ఇది ఎట్లా ఒక పెద్ద నదిని ఆనుకుని సౌధం, ఆ సౌధానికి ఒక పక్కన పెద్ద తోట అట్లా ఉన్నాయి. అయితే ఏమైంది, మేమిద్దరం మనసు విప్పి మాట్లాడుకున్నాం. చెప్పాను నేను, నాకేం సంపద లేదు, ఏమి లేదు, ఏమీ అక్కర్లేదు, ఈ సుల్తాన్ తోట ఉండటం ఎందుకు, ఒక మగవాడికి పరిచర్య చేస్తూ వాడు చక్కగా సంపాదించి పెడుతుంటే తినాలని, సాధారణ జీవితం గడపాలని కోరుకుంటున్నానని చెప్పింది. అమ్మాయి పేరు లబీబా అనుకుంది. మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఆ కాసేపట్లోనే ఒకళ్ళ మనసులో ఒకళ్ళకి పుచ్చుకున్నాం. ఇంతలో పెద్ద సందడి వచ్చింది. బానిసలు బోల్డంత మంది వచ్చారు. రాజు వచ్చే ముందు అట్లా వచ్చి అన్ని తలుపులు తీస్తారు. ప్రతి గది తలుపు తీయబడుతుంది. ఈ అమ్మాయి గది తీయబడింది. అమ్మో ఎవరో వస్తున్నారని నేను పారిపోయే లోపల, బానిసలంటే ఏదో మామూలుగా పనిచేసేవాళ్ళు కాదు, వాళ్ళు రాజుగారి వెనకాల ఉండేవాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే అంగరక్షకులు లాంటి వాళ్ళు. ఇద్దరు చెరో పక్కన ఒడిసి పట్టుకుని నన్ను లబీబాని కూడా నదిలోకి విసిరేసేశారు. రాజద్రోహ నేరం కింద ఆ అమ్మాయిని నదిలో పారేశారు, నన్ను కూడా పడేశారు. ఊహించని ఈ ప్రమాదానికి ఆ అమ్మాయి ఎటుకొట్టుపోయి చచ్చిపోయిందో ఏమో దొరకలేదు. నేను మాత్రం ఎట్లాగొట్లా ఆ నదిని దాటుకుని బయటపడ్డాను. బయటపడి దీన స్థితిలో ఉన్నాను. అయితే ఏమైందంటే వ్యాపారస్తుల బజార్లోకి వెళ్ళా. ఏం చేయాలో తెలియలే. ప్రేమికుడైపోయాడు వీడు. తన వల్ల తను పైకి వెళ్ళకుండా ఉంటే అమ్మాయి చచ్చిపోయేది కాదు. రోజు ఓసారి అమ్మాయి మొహం చూసి బతికేసేవాడు కనీసం. అయ్యో ఇంత పని చేశాను, నా వల్ల ఇలా జరిగిందని నాకు కూడా చచ్చిపోదామని ఉంది. కానీ భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని మనం అంతం చేయకూడదు. వాడు విసిరేశాడు, అమ్మాయి చచ్చిపోయింది, నేను చావలేదు కదా అంటే భగవంతుడికి నన్ను చంపడం ఇష్టం లేదనమాట. బతికుండమంటున్నాడని పరిదీన వదనంతో వ్యాపారస్తుల బజార్లో తిరుగుతున్నా. ఈ లోపల ఒక ఆయన కనపడ్డాడు. ఆయన ఎవర్రా నువ్వు, ఏమిట్రా అని అడిగితే నేను ఏం చేసి ఇప్పుడు బాధగా ఉంది, నేను ఎంత పని చేశానో, నేను ఎంత దుర్మార్గుణ్ణి, నా వల్ల ఒక స్త్రీ చనిపోయింది, మా నాన్న ఇచ్చిన ఆస్తి అంతా తగలబెట్టేశాను అనగానే ఆయన చాలా ప్రేమగా నన్ను కావలించుకున్నాడు. నాకెవరూ లేరు, నువ్వు నాతో పాటు ఉండు కానరా, నీకు తండ్రిగా ఉంటాను నేను, నువ్వు నాతో ఉండని నన్ను తన ఇంటికి తీసుకెళ్ళాడు. అప్పుడప్పుడు ఇలా జరుగుతాయి. మనం ఒకళ్ళ మరణాలకి కారణమవుతాం, అలాగే ఒకళ్ళ అభ్యున్నతికి కూడా అనుకోకుండా మనం కారణమవుతాం. ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోకపోతే నువ్వు నా దగ్గరికి చేరేవాడివి కాదు. చూసావా అమ్మాయి నీ ఉన్నతికి కారణమైంది అని నన్ను ఒప్పించాడు. నేను ఆయనతో పాటు ఉన్నాను. 3 సంవత్సరాలు ఆయనతో పాటే ఉన్నాను. ఆయనకి ఎంతో సంపద ఉంది. ఆయన వ్యాపారం ఏర్పరచడం అన్నీ నేర్పించాడు. ఆయనకి చావు మరణకాలం వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, నాయన ఈ సంపద మనకి తరగని సంపద ఉంది. ఈ సంపద మనకి ఎట్లా పెరుగుతుందంటే నిరంతరము దానం చేయాలి, ప్రతిరోజు అతిథి పూజ చేయాలని తన సంపద అంతటినీ నాకు అప్పచెప్పాడు. ఆయన మరణించాడు, నేను ఆయన కొడుగ్గా ఉండిపోయా. రోజు ఇలాగే దానం చేస్తా. క్రమంగా నాకు ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తోందన్న అనుమానం మొదలైంది. ముందు ఒక సైనికాధికారి వచ్చాడు, ఒక అధికారి, చిన్న అధికారి వచ్చాడు. ఈరోజు దానం చేసేవాడి దగ్గర డబ్బు ఎక్కడిది అనేది ముందు మనం ఎదిరించి ఏదైనా ఒక రిపోర్ట్ వెళ్ళాలంటే ముందు చిన్నవాడు కదా వచ్చి చూస్తాడు, చిన్నవాడే పెద్దవాడికి ఇస్తాడు. ఈ చిన్నవాడు వచ్చాడు. వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే, మా ఇంట్లో ఒకే ఒక ఆవు ఉండేది, ఆ ఆవు కూడా తిండి లేదు, ఈ మధ్య చచ్చిపోయింది, మాకు రొట్టెలు లేవు, పాలు లేవు, ఆవు లేదు అని చెప్పాడు. సరే నీకు రొట్టెలకి ఎంత అవుతుంది, ఆవుకి ఎంత కావాలి, నీకు ఎంత ఆవుకి కొనుక్కోవడానికి ఎంత కావాలని అడిగాను. 10 వరహాలు ఉంటే చాలు అన్నాడు. ఏమిటది? లంచం అనమాట. 10 కాదు 100 ఇస్తా, నెలకి 100 వరహాలు ఇస్తాను, తీసుకెళ్ళు, నువ్వు ఎక్కడుంటే అక్కడికి మీ ఇంటికి పంపిస్తా, ఈ దానం ఎక్కడి నుంచి చేస్తున్నానో నువ్వు అడగద్దు అని చెప్పాడు. సరేనన్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళ ఇంటికి ప్రతి నెల 100 వరహాలు వెళ్ళిపోతాయి, వాడి పని అయిపోతుంది. అక్కడి నుంచి ఒక కాజీ గారు వచ్చారు. నాయన ఏం పుణ్యకార్యం చేయాలి, ప్రతివాడికి తన దగ్గర ఎంత ఉంటే అందులో 10వ వంతు దానం చేయాలని చెప్పాడు. ప్రార్థనా మందిరంలో రోజు మీరు భోజనం పెడతారు. ఏం పెడతారు? రొట్టెలు, ఓ కూర, ఓ లస్సీ ఇస్తారు, మజ్జిగ ఇస్తారు, లేదా పానీయ ద్రాక్షాసవం లాంటిది ఇస్తారు. రొట్టెలు ఒక కూరయే కాదు, రొట్టెలతో పాటు 2 కూరలు, ఒక పప్పు, ఒక తినుబండారం తీపి, ఈ ద్రాక్షాసవం ఏదో ఒక షర్బత్ కాకుండా ద్రాక్షాసవం నేను ఏర్పాటు చేస్తాను. రోజు 1000 మంది తింటారు ఆ ప్రార్థనా మందిరంలో. మధ్యాహ్నం భోజనం పెట్టేస్తారు. ఏముంది, రొట్టెలు దొరుకుతాయి, ఒక కాస్త ఏదో షర్బత్ దొరుకుతుంది, అందులో ఒక కూర దొరుకుతుంది. మధ్యాహ్నం తాత్కాలిక భోజనం ఎవరికైనా దొరికేస్తుంది. అలా కాదు, అద్భుతమైన భోజనం పెడతా, ఇంకా మీరేం మాట్లాడకండి అని చెప్పాడు. ఆయన కూడా ఒప్పుకున్నాడు. రోజు ప్రార్థనా మందిరాలకి భోజనం మన ఇంటి దగ్గర నుంచే వెళ్తుంది.
అయిందా? అక్కడి నుంచి ఒక పెద్ద అధికారి వచ్చాడు, పైవాడు. ఈ నగరంలో ఇంతంత దానాలు చేసేవాడు ఈ పరిస్థితిలో ఉన్నాడు అని సుల్తానికి చెప్పాలా వద్దా? చెప్పక్కర్లేదు. నా దగ్గరికి ఎక్కడి నుంచి డబ్బు వస్తుందో, నేను ఏం వ్యాపారం చేస్తానో మీకు లెక్కలక్కర్లా, మీకు ఏ లెక్క కావాలో అడగండి అని చెప్పాను. అతను నెలకి 1000 వరహాలు కావాలన్నాడు. నేను మిగిలిన వాళ్ళకి పంచాలన్నాడు, మాట్లాడకుండా ఉండడానికి. ఇలా లంచాలు ఇచ్చేస్తున్నా. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి, డబ్బులు వెళ్ళిపోతాయి. అది కూడా దానం కిందే నేను భావిస్తున్నాను. లంచాన్ని కూడా నేను దానంగానే భావిస్తున్నాను. నేను నిరంతరం నాకు రోజు ఒక అతిథిని ఖచ్చితంగా నేను తెచ్చుకుంటా. వాకిట్లోకి వచ్చిన వాళ్ళని ఎవరినైనా తీసుకొస్తా, వాళ్ళకి ఏది నచ్చితే అది ఇచ్చేస్తా. మరి ఇట్లా నీ దగ్గర సంపద తరిగిపోలేదా? ఎట్లా ఉంది నీకు ఆ సంపద? ఎక్కడిది? ఎవరిచ్చారు అంటే అతనే ఇచ్చాడని చెప్పాడు కదా. ఎక్కడుంది ఆ సంపద అంతా? ఎక్కడ దాచావంటే ఏమన్నాడు? నేను ఎవరికి చెప్పలేదండి అన్నాడు. కాదు, నేను అడుగుతున్నా, నేను అది తెలుసుకోవాలనుకుంటున్నా అనేసరికల్లా అతిథి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే చెప్పాల్సింది, అది నియమం. ఓహో, అది నియమం, మేము పెట్టుకున్న నియమం. మా తండ్రి నాకు చెప్పాడు అట్లా. నీ అతిథి ఏది అడిగితే అది ఇచ్చేయాలి, నువ్వు ఏదైనా ప్రశ్న ఇస్తే సమాధానం చెప్పాలి. అందుకే ఈ కథ అంతా చెప్పా. సరే రండి, నేను మీకు చూపిస్తా. కాకపోతే ఏంటంటే మీ కళ్ళకు గంతలు కడతాను. నా దగ్గర ఎంత సంపద ఉందో చూదురు కానీ మీరు. కళ్ళకు గంతలు కడతా, నా చేతిలో కత్తి ఉంటుంది. మీరు ఏదైనా ఇతరత్ర నా సంపదని ఏదైనా ఇబ్బంది పెడితే కనుక మిమ్మల్ని ఖండించేందుకు నాకు అధికారం ఇవ్వాలి మీరు అన్నాడు. ఖలీఫా ఒప్పుకున్నాడు. అదంతా కంటితో చూడాలని ఉంది ఆయనకి, వీడి దగ్గర ఎంత ఉంది అని. సరే, ఈ ఒకడు ఏం చేశాడు, కాసిము ఖలీఫా కంటికి గంతలు కట్టేశాడు. అక్కడి నుంచి ఒక సొరంగంలోకి తీసుకెళ్ళాడు. ముందు అక్కడి నుంచి ఎన్ని మలుపులు నడిచారో, ఎంత లోపలికి 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 తిరిగాక కట్లోడ తీశాడు. చూస్తే అది మహాపెద్ద సౌధం. దాని నిండా వజ్రాలు, రత్నాలు, వైడూర్యాలు. ఇతను చూశాడే చెట్టు, ఈ నెమలి గుండ్రంగా తిరుగుతూ సుగంధాలు వేసలేదు, 100 ఉన్నాయి అవి అక్కడ. ఆ కెంపు పచ్చల పానపాత్రలు లక్షల్లో కనపడుతున్నాయి, డబ్బాల నిండా అవే. తీసిన కొద్దీ రీప్లేస్ అయిపోతాయి. ఓహో, తీసిన కొద్దీ వస్తాయి. అపురూపమైన వస్తువులు ఒక గదుల నిండా ఉన్నాయి. ఇక అంతా ధనమే. ఆశ్చర్యపోయాడు తను. ఇంత ఉండి వాడు సింపుల్గా చాలా దీనంగా మీకు నేను సహాయం చేశానా, మీరు ఇదిగా ఉన్నారా, మీరు ఆనందించారా అంటాడు. అక్కడి నుంచి చాలా అద్భుతంగా చేశానంటే అల్లా ఇచ్చింది అల్లాకే ఇస్తున్నానంటాడు. వినయశీలిగా ఉన్నాడు. ఆశ్చర్యపోయాడు ఆయన. మొత్తం అంతా తిరిగి చూసి, నీ దగ్గర ఉన్న సంపద భూప్రపంచంలో ఎవరి దగ్గర లేదు, ఖలీఫా దగ్గర ఉండే అవకాశం లేదు. ఖలీఫాకి తెలుసు తన దగ్గర ఏముందో. కళ్ళగంతలు కట్టే పైకి వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళి సత్రానికి వెళ్ళిపోయాడు. తనకిచ్చిన 3 యాక్సెప్ట్ చేశాడు. అవి తన బాగ్దాద్ నగరానికి తీసుకెళ్ళాడు. భార్యకి చూపించాడు. ఆ అందంగా పాటలు పాడే అమ్మాయిని కూడా వాళ్ళ ఆస్థానంలో ఉంచుకున్నారు, జనానాలో ఉంచుకున్నారు. అమ్మాయి పాటలు పాడుతుండేది, ఆ పాటలు పాడే పిల్ల. అక్కడి నుంచి చెప్పాడు రాణికి, వాడి దగ్గరున్న సంపద చిన్నది కాదమ్మా, మనం 10 సార్లు హెచ్చవేసినా వాడి దగ్గరున్న గదుల్లో ఓ గదికి కూడా రాం మనం. అబ్బా, అంతుంది వాడి దగ్గర. కానీ వాడు చాలా వినయశీలి. మీరు సంతోషించారని దిగులుగా అడుగుతాడు. మీకు ఆనందం కలిగించానా, నేను మీకు సరిపడా సేవ చేశానా అంటాడు. అలాంటి వాడికి ఏదైనా చేయాలనుకున్నాడు. ముందు అతన్ని జాఫర్ని అరెస్ట్ చేయించాడు కదా, జాఫర్ని వదిలేసి జాఫర్కి క్షమాపణ చెప్పుకున్నాడు. నువ్వు చెప్పింది నిజం, అబూ అల్ కాసిం లాంటి దాతని నేను ఎక్కడా చూడలే, వాడి దగ్గర ఉన్న సంపద ఎవరి దగ్గర లేదు భూమి మీద అని చెప్పి వీటిని మనం గౌరవించాలి. ఎలా చేద్దాం అంటే, అప్పుడు ఆ బస్రా నగరం ఈయన పాలనలో ఉన్నదే, ఖలీఫా పాలనలో. అక్కడ ఏదో ఒక సుల్తాన్ ఉన్నాడు, నగర పాలకుడుగా చేద్దాం వీడిని అని భావించి, సరే అక్కడ పాలకుడు అని కాగితం రాసి పంపించద్దు, వాడిని మన ఇంటికి పిలుద్దాం, ఖలీఫా దగ్గరికి పిలుద్దాం, మన రాజ్యాన్ని పిలిచి బాగ్దాద్ నగరాన్ని పిలిచి చేద్దాం అనుకున్నాడు. సరే అంటే అభిషేకం చేయాలి, రాజ్యాభిషేకం లాంటిది. అతనికి ఆ పదవి ఇవ్వాలన్నమాట. కట్టబెట్టడానికి వచ్చిన క్రియ ఉంటుంది కదా. సరే ఉత్తరం రాశారు. ఖలీఫా నుంచి పిలుపు వచ్చింది. అబూ అల్ కాసిం ఏం చేశాడు, తన జనాలతోటి పాటు వచ్చాడు. వస్తే రాజుగారు చాలా సంతోషించి, అప్పుడు అతను గుర్తుపట్టాడు తన దగ్గరికి వచ్చిన వ్యాపారస్తులే ఖలీఫా అని. ఇద్దరు కావలించుకున్నారు. ఈయన తనే స్వయంగా స్నానశాలకు తీసుకెళ్ళి దగ్గరుండి స్నానం చేయించి మంచి పట్టు పుట్టాలు కట్టబెట్టించి అక్కడి నుంచి ఓ చోట కూర్చోబెట్టి చప్పట్లు కొట్టాడు. ఎవరక్కడ, మంచి ద్రాక్ష సవం తీసుకురండి అంటే ద్రాక్ష సవం తీసుకొచ్చింది. ఒక బానిస, అందంగా ఉంది అమ్మాయి.
ఆ అమ్మాయిని చూడగానే కెవ్వుమని కేకబెట్టి పడిపోయాడు వీడు. పడిపోయేసరికి రాజు ఆశ్చర్యపోయాడు. ఖలీఫా ఏమిటి, ఎందుకు పడిపోయాడని అతని మొహం మీద పన్నీర్ జరి లేపితే లబీబా అని ఏడ్చాడు. ఆ బానిసే లబీబా. ఓహో. ఇది ఒక విచిత్రం అనమాట. నదిలో పడిపోయిన ఆ లబీబా ఒక బెస్తవాడికి దొరికింది. అతను బతికిచ్చి ఈ అమ్మాయిని రాజస్థానానికి బానిసగా అమ్మేశాడు. అప్పట్లో పద్ధతులు అవి. స్త్రీలను బానిసలుగా అమ్మేసేవాళ్ళు, పురుషులు కూడా అమ్మేసేవాళ్ళు. వాళ్ళకి దొరికితే అమ్మేయడమే, కట్టేసి అమ్మేస్తారు అంతే. ఇంకా తప్పించుకోలేకపోతే ఇక అక్కడ పడి పని చేసుకుంటూ అంతే. పారిపోయేవాడు పారిపోతూ ఉంటాడు. అయితే ఆ లబీబాని చూడంగానే రాజుగారు అన్నాడు, సరే ఈ అమ్మాయి చూడు ఎంత అందంగా ఉంది, సుల్తానికి భారీగా ఉండవలసింది చచ్చిపోయి మళ్ళీ ఇక్కడ బతికి ఇక్కడ ఇలా వచ్చిందని వెంటనే ఆ అమ్మాయి బానిస పదవి నుంచి ఇచ్చేసి ఆ అమ్మాయిని ఇచ్చి కాసింకి ఇచ్చి పెళ్లి చేసి అతన్ని బస్రా నగర పాలకుడుగా నియమించి సంతోషంగా మళ్ళీ సాగనంపారు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే.